నేను వ్యాపారంలో దిగాలనుకుంటున్నాను, కానీ పెట్టుబడి పూర్తిగా లేదు. మీరు కలుస్తానంటే? ఏ వ్యాపారం? రియల్ ఎస్టేట్. నీ వెంచర్ ఎక్కడ? కూకట్పల్లి. కూకట్పల్లి? ఎక్కడ కూకట్పల్లి? అమీర్పేట్, ఈఎస్ఐ, ఎర్రగడ్డ, మధ్యలో అడవి, ఎక్కడో కూకట్పల్లి. అసలు కూకట్పల్లి మనుషులు ఉంటారా? కూకట్పల్లిలో? సేటు చూస్తూ ఉండు, ఏదో రోజు కూకట్పల్లిలో గజం 10,000 అమ్ముతా. నీకు నాకు బెటరా? కూకట్పల్లిలో గజం 10,000 అమ్మితే నేను నీకు 10,000 ఇస్తా. రియల్ ఎస్టేట్ అంట, రియల్ ఎస్టేట్. అలా రాజు కూకట్పల్లిలో మొట్టమొదటి ప్రైవేట్ వెంచర్ వేశాడు. సిటీ చుట్టుపక్కల 100 ఎకరాలు కొన్నాడు. నా పేరు సలీం. యూజువల్గా మనందరం పాత మెషినరీ కొన్ని క్రష్ చేసి అమ్మేస్తుంటాం. నేను 2 మెషిన్స్ కొన్నాను, నాసిక్లోని ఇండియన్ గవర్నమెంట్ హై సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి. కానీ నేను వాటిని క్రష్ చేయలేదు, జాగ్రత్తగా రిపేర్ చేశాను. ప్రింట్ చేస్తే ఇవి వచ్చాయి, హై క్వాలిటీ స్టాంప్ పేపర్స్. సేమ్ మెషిన్, సేమ్ పేపర్స్ వాడడం వల్ల ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో కనిపెట్టడం చాలా కష్టం. మిగతా రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సెట్ చేసుకున్నాను. ఏపీలో మాత్రం మీరే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ విషయం ఆల్రెడీ అశోక్ రెడ్డితో మాట్లాడాను. మీకు ఓకే అయితే తనకి ఓకే అన్నాడు. గవర్నమెంట్తో వ్యవహారం చాలా రిస్క్. అసలు మనం ఎందుకు చేయాలి? ఒకే బాల్కి 6 రన్స్ కొట్టే ఆఫర్ ఎందుకు చేయకూడదు? ఆ ప్రాజెక్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది. బోల్డ్ అంత డబ్బు వచ్చి పడింది. ఎంత అంటే... సుబ్బారెడ్డి, ఏంటివి? ఏమోనమ్మా, వెడల్ సెట్ తెమ్మన్నాడు. రబ్బర్ బ్యాండ్సా? ఇన్ని దేనికి? కేవలం నోట్ల కట్టలు చుట్టడానికే బేగం బజార్ నుంచి 1,650 రూపాయలు పెట్టి రబ్బర్ బ్యాండ్లు కొన్నాం. మా అన్నం చంపిండు, నన్ను కుంటోన్ చేసిండు, మా దందాలను నాశనం చేసిండు. నీ గొంతు కొరకాలన్నంత కసిగా ఉన్నా. అన్నా, ఇదిగో అడ్వాన్స్. పని అయిపోతే ఇంకా ఇస్తామన్నా. ఏంటి ఇంతియాజ్ ఇలా వచ్చావు? అదే సార్, నా సస్పెన్షన్ గురించి. ఓకే, సాలిడ్ అమౌంట్ రెడీ చేసుకో, మిగతా విషయం నేను చూస్తాను. రిష్వత్ హరామే సార్. చూడు ఇంతియాజ్, నీ మీద పెట్టినవి హ్యూమన్ రైట్స్ కేసు. ఎప్పుడు పడితే అప్పుడు రివ్యూ పిటిషన్ వేయలేవు. అదేంటి సార్, ఈ వారం వేస్తా అన్నారు? ఈ రోజు నుంచి కోర్టుకు 2 నెలలు హాలిడేస్. నిత్యం న్యాయం చెప్పే కోర్టుకు సెలవండి సార్. నాకు తెలియదయ్యా, అవన్నీ ఎప్పటి నుంచో వస్తున్న స్టాండర్డ్ ప్రొసీజర్స్. నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ కలుద్దాం. అవును, మర్చిపోయా, ఓ 20,000 రెడీ చేసుకో కోర్టు ఖర్చులకి. రాజు, కాఫీ. సాయంత్రం రావడం లేట్ అవుతుంది, నువ్వు భోజనం చేసి పడుకో. రాజు, ఈరోజు ఏంటి? ఏంటి? మీ పెళ్లి రోజు. వెళ్ళి మాట్లాడు. సారీ నిత్య, మర్చిపోయాను. పర్వాలేదు, నాకు అలవాటైపోయింది. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఈరోజు పనులన్నీ క్యాన్సిల్, ఓకేనా? అవసరం లేదని చెప్తున్నాగా. సారీ, ఇంకెప్పుడు మర్చిపోను. సారీ చెప్పాను కదా, సారీ చెప్పాను కదా. ఈరోజు సాయంత్రం పార్టీ. గన్ రీలోడ్ చేయి. కుర్రనే అళ్ళారా, వాళ్ళవి హ్యాండ్ గన్స్, బుల్లెట్స్ మన దగ్గర. మనం వాళ్ళ రేంజ్లోకి వచ్చేసాం, వెనక్కి పదండి.